నల్గొండ జిల్లా దేవరకొండ ఎస్బీఐ బ్యాంక్ కేంద్రంగా భారీ గోల్మాల్ జరిగింది. సూర్యాపేట ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ రామాంజనేయులు దేవరకొండ ఎస్బీఐ బ్యాంక్ అటెండర్ చక్రపాణితో కుమ్మక్కై దేవరకొండలో ఎస్బీఐ 2.65 కోట్లు కొట్టేశారు. వాడుకలో లేని ఖాతాలను వినియోగాలకు తెచ్చి ఈ దందా కొనసాగించారు. ఓ వినియోగదారుడికి ఈమెయిల్ సందేశం రావడంతో బ్యాంకును సంప్రదించాడు. దీంతో రామాంజనేయులు చక్రపాణి బండారం బట్టబయలైంది. నిందితుల నుంచి 2.42 కోట్ల రూపాయలను పోలీసులు రికవరీ చేశారు. 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ట్రాన్సాక్షన్ జరగనివి ఈ పర్టికులర్ బ్రాంచ్ లో ఈ అన్ని అకౌంట్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా 10 అకౌంట్లు ఐడెంటిఫై చేసి ఆ 10 అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా చక్రపాణికి ఇతను షేర్ చేయడం జరుగుతుంది. అది బ్రాంచ్ మేనేజర్ ఇతను కాబట్టి ఇతని దగ్గర సిస్టమ్ లో వాళ్ళ అకౌంట్ నంబర్, వాళ్ళ ఫోన్ నంబర్స్, ఆధార్ నంబర్స్, వాళ్ళ ఇంటి అడ్రస్ ఇవన్నీ కూడా బ్రాంచ్ మేనేజర్ తీసుకొని దాన్ని ఒక వెబ్సైట్ రేఖా ప్రింట్ ఆ వెబ్సైట్ లో డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేయగానే దానికి సంబంధించి ఒక ఆధార్ కార్డు ఒకటి ప్రింట్ చేస్తారు. ప్రింట్ చేసి ఈ ఆధార్ కార్డు కన్సర్న్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని ఇతను చక్రపాణికి ఇవ్వడం జరుగుతుంది. బ్రాంచ్ మేనేజర్ చక్రపాణి డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొని దేవరకొండ బ్రాంచ్ కి వెళ్లి ఈ ఫలానా పర్సన్ అకౌంట్ కి సంబంధించి ఫోన్ నంబర్ మార్చడానికి రిక్వెస్ట్ పెట్టినాడని చెప్పేసి కస్టమర్ అప్లికేషన్ ఫామ్ తో పాటు ఈ డీటెయిల్స్ అన్ని కూడా బ్యాంక్ లో ఉన్న ఎంప్లాయీకి ఇవ్వడం జరుగుతుంది. బ్యాంక్ లో ఉన్న ఎంప్లాయీ ఏదైనా వాష్రూమ్ కి బ్రేక్ కి వెళ్ళినప్పుడు లేకపోతే లేని సమయంలో అతని ఐడి అతని పాస్వర్డ్ తీసుకొని పాస్వర్డ్ లో లాగిన్ అయ్యి ఫోన్ నంబర్ చేంజ్ కి రిక్వెస్ట్ వచ్చిందని చెప్పేసి ఆ అప్లికేషన్ ఒకటి తీసుకొని ప్రాసెస్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత మళ్ళా ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని మళ్ళీ నెక్స్ట్ అంటే ఏదైనా ఫోన్ నంబర్ చేంజ్ చేయాలి అంటే కంపల్సరీగా బ్యాంక్ లో 2 స్టెప్ వెరిఫికేషన్ అంటే ఇద్దరు అప్రూవ్ చేయాలి. సో ఇతను ఫస్ట్ పర్సన్ లేనప్పుడు అతని అప్లికేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత సెకండ్ పర్సన్ దగ్గరికి వెళ్ళేసి అప్లికేషన్ మనం ప్రాసెస్ చేసేసినప్పుడు దీన్ని అప్రూవల్ చేయండి అని చెప్పేసి అప్రూవ్ చేయించుకొని ఈ విధంగా 10 మంది బ్యాంక్ అకౌంట్స్ కూడా ఫోన్ నంబర్స్ చేంజ్ చేసి ఫోన్ నంబర్స్ తో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఒకటి ఇతను కూడా మళ్ళీ వాళ్ళు లేనప్పుడు అప్రూవల్ చేసుకొని ఇంటర్నెట్ బ్యాంకింగ్ యోనో యాప్ కి సంబంధించి ఆ ఇంటర్నెట్ బ్యాంక్ ఐడి పాస్వర్డ్ కూడా ఇతను క్రియేట్ చేయడం జరుగుతుంది. 10 మంది అకౌంట్స్ నుంచి చీట్ చేసి మొత్తం కలిపి 2.65 crores ఆ 10 అకౌంట్స్ కి వెళ్ళి తీసుకొని వీళ్ళకి తెలిసిన వాళ్ళ అకౌంట్స్ కి పంపించుకుంటారు. పంపించినప్పుడు మరో ఇద్దరు అక్యూజ్ రామ్లాల్ ఇంకా మారేపల్లి శివ వీళ్ళిద్దరు కూడా వేరే వాళ్ళ అకౌంట్స్ ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళకు ఒక 3% 2% కమిషన్ ఇచ్చి ఆ అకౌంట్ లో మనీ డిపాజిట్ చేసుకొని మళ్ళీ మనీ తీసుకొని వీళ్ళు పంచుకుంటారు. A1 ఇంకా A2 చక్రపాణి ఇంకా రామాంజేలు, రామ్లాల్ ఇంకా శివ ఈ 4 దగ్గర నుంచి కూడా మనము 1,10,60,60,000 మనము క్యాష్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది.